సంవత్సరంన్నర కాలం కావస్తా ఉంది ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత. ముఖ్యంగా మాచర్ల నియోజకవర్గానికి సంబంధించి ఇక్కడ జరుగుతున్న అరాజకాలు కానివ్వండి, జరిగిన సంఘటనలన్నీ కూడా మీ ద్వారా ప్రజల దృష్టికి తీసుకెళ్ళాలి. కానీ బ్రహ్మారెడ్డి ఇచ్చిన అవకాశాన్ని దుర్వినియోగం చేస్తూ తన కక్ష సాధింపులకు మాచర్ల నియోజకవర్గాన్ని ఒక వేదికగా చేసుకున్నాడు. మీరందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నర కాలంలో ఎన్నికల ఫలితాలు వచ్చి రాగానే అక్రమ కేసులు పెట్టి 54 రోజులు నన్ను జైలుకు పంపించిన పరిస్థితి. ఆ తర్వాత వరుసగా కూడా అక్రమ కేసులు పెడతా ఉన్నారు. మా పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కానివ్వండి, మమ్మల్ని అభిమానించే ప్రజలు కానివ్వండి, వాళ్ళకి ఏమైనా ఇబ్బంది వస్తే వాళ్ళని కలవటం తప్ప అని అడుగుతాం. ఇప్పటి వరకు నా మీద 13 కేసులు అక్రమంగా కూడా నా మీద కూడా పెట్టినారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. వాళ్ళ పార్టీకి, టీడీ పార్టీకి సంబంధించిన 2 వర్గాలు కూడా ఆధిపత్యం కోసం వాళ్ళు తగాద కొట్టుకొని జంట హత్యలు జరిగితే అక్కడున్న వర్గాలను సమన్వయం చేయలేక సొంత పార్టీ కార్యకర్తలు చంపుకుంటున్నారు. బ్రహ్మారెడ్డి చేతగానితనాన్ని టీడీపీ అధిష్టానం కానివ్వండి, వాళ్ళకు సంబంధించిన సోషల్ మీడియాలో ఎత్తి చూపితే దానికి అప్పుడప్పుడు ఒక స్క్రిప్ట్ తయారు చేసి అది నా వైపు తిప్పి అక్కడున్న అధికారుల్ని, పోలీసుల్ని అందరినీ కూడా ఒత్తిడి చేసి నా మీద కేసు పెట్టిన పరిస్థితి. 2009 మొదటిసారి నేను శాసనసభ్యుని అయిన దగ్గర నుంచి నేను వరుసగా 4 సార్లు కూడా ప్రజల యొక్క అభిమానంతో శాసనసభకు ఎన్నికైతే ఎక్కడా కూడా నేను ఫ్యాక్షన్ గొడవను ప్రోత్సహించిన పరిస్థితి లేదు. ఇదే బ్రహ్మారెడ్డి 2009లో నా మీద పోటీ చేసి ఓడిపోయిన తర్వాత ఈ నియోజకవర్గానికి దూరంగా వెళ్ళిపోయిన పరిస్థితి. ఒక దశాబ్ద కాలం, దాదాపుగా 10-12 సంవత్సరాలు నియోజకవర్గానికి దూరంగా ఉండి ఎక్కడా కూడా గొడవలు లేకుండా వీలైనంత వరకు సర్దుబాటు చేసుకుంటూ వచ్చిన పరిస్థితి నేను. కానీ నీకు అవకాశం ఇచ్చారు 2024లో. కానీ ఈ రకమైన రాజకీయం, ఈ రకమైన కుట్రతోటి రాజకీయం, గ్రామాల్లో ఆధిపత్య పోరుతో గొడవలు జరిగి అక్కడ ఏదన్నా గొడవల్లో ఎవరైనా చనిపోతే మాకేం సంబంధం ఉంటుంది? గతంలో ఈ సంస్కృతి ఎక్కడైనా ఉందా అని నేను అడుగుతా ఉన్నా. ఇలాంటి పరిస్థితులు ఎప్పుడైనా చేశారా అని అడుగుతా ఉన్నా. నీవు ఆనాడు నీకు ఫ్యాక్షన్ రాజకీయ సంబంధం ఉందని చంద్రబాబు నాయుడే నిన్ను పక్కన పెట్టిన పరిస్థితుల్లో ఈరోజు అదంతా నాకు పులవాలి, వాళ్ళకు అనుకూలమైన మీడియాలో నేనేదో ఫ్యాక్షనిస్ట్గా కూడా ముద్ర వేయాలని ఒక తపన, తాపత్రయంతో ఒకవైన అబద్ధపు ప్రచారాన్ని చేస్తూ ఉన్నారు. ఇది పూర్తిగా నేను ఖండిస్తూ ఉన్నాను. ఇది సరైన పద్ధతి కాదని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. ఏదైనా గ్రామాల్లో చిన్న చిన్న గొడవలు జరిగితే దానికి పీడీ యాక్ట్ పెడతారని అడుగుతా ఉన్నాను. వీళ్ళేమన్నా మావోయిస్టులా? వీళ్ళేమన్నా దేశద్రోహం కేసులో ఉన్నారా? వీళ్ళేమన్నా స్మగ్లర్సా? రాజకీయ కేసులు ఏవైతే ఉన్నాయో చిన్న చిన్న సంఘటనలు ఆధారం చేసుకొని వాళ్ళ సోషల్ మీడియాలో పెద్దగా చూపించేసి ఈరోజు నియోజకవర్గంలో 6 మంది మీద పీడీ యాక్ట్ పెట్టిన పరిస్థితి. లేకపోతే మీడియా ముందు ఊగిపోతాం, మీడియా సాక్షిగా ఏదో అది పబ్లిసిటీ చేసుకోవడానికి ఒక రకమైన వార్నింగ్లు, నీ సంగతి చూస్తే ఎవరి సంగతి చూస్తే ఎవరు ఎక్కడ భయపడే వాళ్ళు ఎవరు లేరు. గడిచిన సంవత్సరన్నర కాలంలో నియోజకవర్గంలో ఉండే రేషన్ షాపు దగ్గర బియ్యాన్ని మంచికల్లు కేంద్రంగా నిన్నటిదాకా కూడా అక్కడ ఒక మిల్లు ద్వారా ప్యాకింగ్ చేసి బయటికి పంపించింది నీకు తెలియదా బ్రహ్మారెడ్డి అని నేను అడుగుతాను. డైరెక్ట్గా మెయిన్ రోడ్డుకి ఆనుకొని అక్కడి నుంచి ఖమ్మంపాడుకి మార్చి ఖమ్మంపాడులో ఒక మిల్లులో
పేదల బియ్యాన్ని మొత్తాన్ని అక్కడ తరలించి అక్కడి నుంచి ప్యాక్ చేసేసి బయటకు పంపించింది నీకు తెలియదా బ్రహ్మారెడ్డి అని నేను అడుగుతా ఉన్నా. ఇవి కాదు, ఈరోజు చూస్తూ ఉంటే మార్కెటింగ్ యార్డ్ పేరుతోటి చెక్ పోస్టులు ఏర్పాటు చేసి చిన్న చిన్న రైతుల దగ్గర నుంచి చెస్ రూపంలో వాళ్ళకి ఎలాంటి రసీదు ఇవ్వకుండా డబ్బులు వసూలు చేస్తుంది. నీకు తెలియకుండా జరుగుతుందా బ్రహ్మారెడ్డి అని నేను అడుగుతా ఉన్నా. నాగిరెడ్డి అనే ఒక చిన్న 25 సంవత్సరాల కుర్రోడు, వాడు ఏం చేయలేదు. వాడిని తీసిపోయి కిటికీ కట్టేసి కాళ్ళు ఇరిగిందా కొట్టిన పరిస్థితి, కాళ్ళు ఇరిగిన పరిస్థితి. వాళ్ళు ఏం దుర్మార్గం చేశాడు, అంత కొట్టాల్సిన అవసరం ఏముంది అంటున్నా. ఇది నేను హైకోర్టులో న్యాయ పోరాటం చేస్తా ఉన్నాను. ఇది ఎస్పీ గారు, కొత్త ఎస్పీ గారి దృష్టికి కూడా నేను తీసుకెళ్తాను. ఇలాంటి శ్రీనివాసరావు అనే మా ఎంపీపీ వాళ్ళ అబ్బాయిని హైదరాబాద్లో పోయి తీసుకొని అక్కడి నుంచి పిడుగురాల తీసుకొచ్చి పిడుగురాల పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి విపరీతంగా కొట్టి హింసించిన పరిస్థితి. నిజంగానే ఉంటే పెట్టుకోండి. ఈ రకంగా వాళ్ళని హింసించి కొట్టే అధికారం మీకు ఎవరిచ్చినారని అడుగుతాం. ఈ సంఘటనను ప్రోత్సహించడంలో, తప్పుడు కేసులు కట్టడంలో, గ్రామాల నుంచి పోలీసులను అడ్డం పెట్టుకొని గ్రామాల్లోకి రాకుండా బయటికి పంపించే విషయంలో బ్రహ్మారెడ్డికి నెంబర్ 1 స్థానం ఖచ్చితంగా ఈ జిల్లాలో మొదటి స్థానం అయితే ఖచ్చితంగా ఇవ్వచ్చు. ఎందుకంటే ఈరోజు చూస్తే దరిదాపుగా మాచర్ల నియోజకవర్గంలో 574 కుటుంబాలు పైచెలుకు ఈ రోజుకి కూడా ఊరు వదిలిపెట్టి బయట ఉండి ఆ ఎస్సీ ఎస్టీ బీసీ కుటుంబాలు అయితే వాచ్మెన్లుగా ఉపాధి లేకుండా ఇబ్బంది పడుతున్న పరిస్థితి. ఇవన్నీ కూడా ఎవరైతే గతంలో ఉండే ఎస్పీ గారి దృష్టి, కలెక్టర్ దృష్టి తీసుకుని వాళ్ళు స్పందించిన పరిస్థితి లేదు. చాలాసార్లు చెప్పాం. మంచికల్లు గ్రామం నుంచి అయితే హైకోర్టు నుంచి కూడా తెచ్చినా కూడా పోలీసులు మీరు వస్తే మేము కేసులు పెడతాం, రావటానికి లేదని చెప్పే పరిస్థితి. నేను ఎందుకు చెప్తున్నానంటే 2009 కానీ, 2012 కానీ, 2014 కానీ, 2019 కానీ ఈ 4 ఎలక్షన్స్లో ఎప్పుడైనా ఎలక్షన్ రోజు ఏదైనా చెదురుమల సంఘటన జరిగితే ఒక 15-20 రోజుల తర్వాత ఆ గ్రామాల్లో సర్దుకుంటారు, ఎవరి పని వాళ్ళు చేసుకుంటారు. కానీ మా టైంలో ఎక్కడా కూడా ఈ రకంగా హెరాస్మెంట్ జరిగిన పరిస్థితి లేదు. 1 సంవత్సరాల కాలం నుంచి ఈ రోజుకి కూడా ఊర్లోకి రానివ్వకుండా పోలీసులను అడ్డం పెట్టి అక్రమంగా బెదిరించే కార్యక్రమం ఇంతవరకు లేని పరిస్థితి ఈరోజు చూస్తూ ఉన్నాం. ఈ క్రెడిట్ అంతా కూడా బ్రహ్మారెడ్డికే ఉంటుంది. ఈ సందర్భం ఒకటైతే నేను హెచ్చరిస్తా ఉన్నాను. గుళ్లపాడు జంట హత్యల కేసులో నాపైకి అక్రమంగా ఇరికించడం కానీ, కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టడం ద్వారా కానీ, జోలకండి బ్రహ్మారెడ్డి తాత్కాలికంగా తాను పైచాచిక ఆనందం పొందొచ్చు కానీ ఈరోజు ఈ రకమైన అక్రమ కేసులు పెడుతూ ఊర్లు కూడా పంపించే కార్యక్రమాన్ని, ఈ సాంప్రదాయం కొనసాగితే రేపు ప్రభుత్వం మారిన తర్వాత దీనికి 10ంతలు చేసే పరిస్థితి వస్తుంది. ఈరోజు మా మీద 10 కేసులు పెడితే దానికి 10ంతలు ఖచ్చితంగా రాబోయే రోజులు అనుభవిస్తారు. ఏదైతే ఉత్త కేసులు పెట్టారో, తప్పుడు కేసులు పెట్టారో, ప్రతి గ్రామంలో పెట్టే తప్పుడు కేసు మీద రిజిస్టర్ చేసిన ఆఫీసర్ దగ్గర నుంచి, అతనికి రికమెండ్ చేసిన పై అధికారి దగ్గర నుంచి అందరూ కూడా బాధ్యత వహిస్తారు. ఎవరిని కూడా వదిలిపెట్టే ప్రశ్న లేదు. ఇప్పటికైనా నేను పోలీస్ అధికారులను కోరుతా ఉన్నాను, మీరు న్యాయంగా చేయండి. తను తప్పు చేస్తే చేయండి తప్పితే వాళ్ళ మాటలిని మీరు దోషులుగా నిలబడొద్దు. రేపు చట్టం ముందు మేము నిలబెట్టినప్పుడు మీరు ఎవరు కూడా రక్షించే పరిస్థితి ఖచ్చితంగా ఉండదు.